లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అనుకున్నంత అయింది. అందరూ ఊహించినట్లుగానే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జగన్ కు కటిఫ్ చెప్పేశారు. తన గురించి కనీసం జగన్ ఆలోచించలేదని బాధపడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జిల్లాలో వైసీపీ పెత్తందారుల చేతిలో నాయకులు కార్యకర్తలు నలిగిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ బై బై జగన్ చెప్పేశారు. ఆయన పవన్ కళ్యాణ్ మీద గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా తనకు కనీస పవర్ ఇవ్వలేదని భజన పరులతో తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ ఉన్నారు గ్రంథి శ్రీనివాస్. టైంతో పాటు టైమింగ్ను నమ్మే గ్రంథి శ్రీనివాస్ మనోవేదనకు అసలు కారణం ఏంటి? కారకులు ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం 2019 ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటమే కాకుండా అక్కడ పరాజయం పాలవటం, అక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ పై గెలుపుతో ఒక్కసారిగా జెయింట్ కిల్లర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ మీద గెలిచిన స్టార్ ఇమేజ్ దక్కించుకున్నా తన సొంత పార్టీలో కనీసం గుర్తింపు రాకపోవటం, మంత్రి పదవి ఇవ్వకపోవటంపై గ్రంథి బాధపడ్డా ఎక్కడా జగన్ను పల్లెత్తు మాటనలేదు. 2024 ఎన్నికలకు ఉత్సాహంగా క్యాడర్ను రెడీ చేసి తాను ఆర్థిక వనరులు సమకూర్చుకుని సిద్ధమయ్యారు. ఇక ఎన్నికల తేదీ సమీపిస్తోంది అనగా తన సొంత పార్టీలోనే తనను ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి కలత చెందారటాయన. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్ ను మరింత బాధించిందంటున్నారు. యుద్ధంలో దిగాక పోరాటం తప్పదు కాబట్టి ఎప్పటినుంచో తనతో ఉంటూ వస్తున్న కార్యకర్తల అండతో ఎన్నికల రణరంగంలో పోరాడిన గ్రంథి ఓటమిని చవిచూశారు. తన నియోజకవర్గంలో జరిగిన రాజకీయ కుట్ర మొత్తం ఎన్నికల అనంతరం మరోసారి జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కనీసం ఆయన కాంటాక్టులోకి రాలేదట. రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఆయనకు జగన్ అపాయింట్మెంట్ దక్కనీయలేదట. గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి తెలిసి రాజకీయ కుట్ర జరిగిందన్న అనుమానాలు గ్రంథి శిబిరంలో బలంగా పేరుకుపోవడంతో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కామైపోయారాయన. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ ను వైవి ఆదేశాలతో జిల్లా నాయకత్వం పూర్తిగా విస్మరించిందట. భీమవరంలోని ఇతర వైసీపీ నేతలతో కాంటాక్టులోకి వెళ్లి గ్రంథి ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నం చేయడంతో గ్రంథి ఇక వైసీపీకి గుడ్ బై చెప్పటానికి సిద్ధమైపోయారట. మాజీ మంత్రులు కారుమూరి, పేర్ని నాని మధ్యవర్తిత్వం చేసినా టైంను నమ్మే గ్రంథి టైం చూసుకుని బై బై జగన్ అనేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీ వీడతారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ గ్రంథి పార్టీని వీడారు. కానీ రాజీనామా చేసినప్పుడు గ్రంథి శ్రీనివాస్ చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ సీఎం జగన్ తన గురించి తప్ప వేరే వారి గురించి ఆలోచించారని డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు గ్రంథి. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వైసీపీ అధిష్టానాన్ని బ్రిటిష్ పాలనతో పోల్చారు. జగన్ పెట్టిన రీజనల్ ఇన్ఛార్జీలతో పార్టీకి నష్టం జరగటంతో పాటు ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ నేతల చేతిలో వైవి సుబ్బారెడ్డి కీలుబొమ్మగా మారారని గ్రంథి చేసిన విమర్శలు ఆ పార్టీ వారిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి. ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి
4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర రచించిన వారికి జిల్లా పార్టీలో ముఖ్య పదవులు కట్టబెట్టడంతో గ్రంథి ఫీల్ అవ్వడంతో పాటు జగన్ కు తెలిసి అంతా జరిగిందన్న అనుమానాలు ఆయన్ను మరింత ఆగ్రహానికి గురిచేశాయట. గ్రంథి చేసిన విమర్శలను లోతుగా పరిశీలిస్తే జిల్లా నేతలిచ్చే తాయిలాలకు రీజనల్ కోఆర్డినేటర్ తానా అంటే తందానా అన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే పార్టీకి జిల్లాలో ఒక్క సీట్ కూడా దక్కలేదని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. గత 12 ఏళ్లుగా వైసీపీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా నేతపై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ని పట్టించుకోకుండా పొమ్మరకుండా పొగబెట్టారంటే ఇక తమ పరిస్థితేంటని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. For more videos like this, subscribe Big TV channel.